పబ్లిక్ హియరింగ్ మాకు అసలు ఇవ్వలేదని చెప్పారు అధ్యక్షుడు. నేను దానికి సంబంధించి కూడా చెప్తున్నాను. ది పబ్లిక్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 27/4/2024. మాకేం నోటీస్ చేయలేదు, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని మాట్లాడలేదని మొదట్లోనే చెప్పారు. అధ్యక్షుని వారు చాలా స్పష్టంగా ది పబ్లిక్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 27/4/2024 and published the same in the leading national and regional newspapers, inviting representations, allegations or grievance with evidence in the form of notarized sworn in affidavit in a sealed envelope. అంటే ఇంత స్పష్టంగా వాళ్ళకి ప్రత్యేకంగా పిలవటమే కాకుండా ఓపెన్ న్యూస్ పేపర్స్లో కూడా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పిలిచి మాట్లాడి అంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, మాకు అవకాశం వేయలేదు, ఈ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దీని ప్రకారం ఇట్లా ఉంది, ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము కోర్టుకు పోయామన్నట్టు. కోర్టుకు మీరు దేనికి పోయారు అధ్యక్ష? కాళేశ్వరం రిపోర్టు వచ్చిన సంగతి, అందులో ఉన్నటువంటి అంశాలన్నీ మీకు తెలిసిన తర్వాత అది సభ ముందు పెడితే లేకపోతే రాష్ట్ర ప్రజలు తెలిస్తే మేము ఎక్కడ పోవాలా, మా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని ఆందోళన చెంది అది బయటికి రానికుండా ఉండటం కోసం ఆ రిపోర్ట్లు ఆపండి అని చెప్పి కోర్టు పోయారు అధ్యక్ష. ఇది ఎక్కడ పోయింది కాక ఇంకా మళ్ళీ మా మంత్రి గారిని మిగతా వాళ్ళందరూ దబాయిస్తా ఉన్నారు. మీకు తెలియదు, మీరు పోయింది కోర్టు పోయింది అందరూ తెలుసు, పేపర్లో కూడా వచ్చింది, వాస్తవాలేవి. అధ్యక్ష లేదు, మీరు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కోర్టుకు ఎందుకు పోయారు? ఇప్పుడు మీకు నిజంగా ఇది ఉంటే ఇప్పుడు కోర్టుకు ఎందుకు పోయారు మీరు? అధ్యక్ష, ఇందాక నీళ్లు లేవనటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చదివి వినిపించారు కూడా ఉమాభారతి గారి లెటర్ని. అట్లాగే ఆ తర్వాత మా మంత్రి గారు కూడా చదివి వినిపించారు. ఈ రెండు అంశాలు కూడా టెక్నికల్ అంశాలే. ఆ రెండు అంశాలకు సంబంధించినటువంటి విషయాల జోలికి నేను పోకుండా మిగతా అంశాలు పొలిటికల్గా మీరు లేవనెత్తినటువంటి అంశాలపైన నేను స్పష్టంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. హరీష్ రావు గారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అధికారంలోకి వచ్చి 2014 నుంచి అధ్యక్ష, 2 నదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి ఉంది. ఇటు కృష్ణా నది, ఇటు పక్కన గోదావరి నది. అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వాలు గోదావరి నది పైన ప్రాణహిత చేవళ్ళు తుమ్మిడిహెట్టు దగ్గర కట్టాలని ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పాను. ఎన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుందో కూడా చెప్పాను. అక్కడి నుంచి మొదలు పెడితే చిట్ట చివరిన ఉన్నటువంటి గోదావరి ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి చివరికి ఆంధ్రాలోకి వెళ్తుంది అధ్యక్ష. అక్కడ వరకు ఉన్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ వరకు, ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి కాంతానపల్లి, తుపాకులగూడెం వరకు కూడా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి ప్రాజెక్ట్ని చీల్చి చెండాడారు. ప్రతి ప్రాజెక్ట్ని ఆనాటి వరకు ఉన్నదాన్ని అతి తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని రీడిజైన్ పేరు మీద 1000 కోట్లు పెంచేశారు. మొట్టమొదటిగా కాళేశ్వరం, ఆ తర్వాత వచ్చేస్తే కింద ఉన్నటువంటి తుపాకులగూడెం, ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, దుమ్మగూడెం, ఆ తర్వాత ఉన్నటువంటి ఇందిరా సాగర్. అధ్యక్ష, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్లో కూడా ఎట్లా చేశారు అధ్యక్ష? కేవలం 1450 కోట్లతో అయ్యేదాన్ని, కేవలం 1450 కోట్లతో అయ్యేదాన్ని 1950 కోట్లకు పెంచారు అధ్యక్ష. అది కాకుండా దానికోసం బ్యారేజ్ కట్టాలని చెప్పి సీతమ్మ సాగర్ అని దానికి 5000 కోట్లు, అంటే మొత్తం కలిపి దాన్ని ఒక 25000 కోట్లు పెంచారు అధ్యక్ష. అంటే కేవలం 1450 కోట్లతో అయ్యేటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ని 25000 కోట్లు పెంచి దాన్ని ఆ రకంగా చేశారు. ఆ తుపాకులగూడెం, కాంతానపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు తుపాకులగూడెం దగ్గర పెంచి దాన్ని పెంచేశారు. కానీ వీటన్నింటినీ పెంచి గోదావరి నది నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారా 1 ఎకరానికైనా అంటే అధ్యక్ష ఏం నీళ్లు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందేళ్లేం ఆగిపోయింది. ఇప్పుడు నీళ్లు పారేయన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి,
మిడ్ మానేరు నుంచి లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సంబంధించిన కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు పారుతూ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తాం. ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి తప్ప వీళ్ళు కట్టిన లేదు. వీళ్ళు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, అవి మొత్తం పనికి రాకుండా పోయింది. పోనీ కింద ఉన్న రీడిజైన్ చేసిన ఇందిరాసాగర్, రాజు సాగర్ ద్వారా నీళ్లు ఇచ్చారంటే దానికి కూడా దాదాపు 8,500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. దానికి కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చే పరిస్థితి.